పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అయితే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా తెరుచుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవాలని దేశీయ తయారీదారులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అది కేవలం అధికారిక ప్రసంగం మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్రపతి ప్రసంగం ఉందని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎంపీలకు రాష్ట్రపతి చేసిన సూచనలను ప్రధాని గుర్తు చేశారు. 2026 కొత్త ఏడాది ఆరంభంలో ఎంపీలంతా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. राष्ट्रपति जी का उद्बोधन 140 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था। 140 करोड़ देशवासियों के पुरुषार्थ का लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी आदरणीय राष्ट्रपति जी ने सदन में सबके सामने रखी है। सत्र के प्रारंभ में ही और 2026 के प्रारंभ में ही आदरणीय राष्ट्रपति जी ने सांसदों से जो अपेक्षाएं व्यक्त की है, उन्होंने बहुत ही सरल शब्दों में राष्ट्र के मुखिया के रूप में जो भावनाएं व्यक्त की है, मुझे पूरा विश्वास है कि सभी माननीय सांसदों ने उसको गंभीरता से लिया ही होगा और ये सत्र अपने आप में बहुत ही महत्वपूर्ण सत्र होता है। ये बजट सत्र है। 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है। राष्ट्रपति जी का బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల దురంధర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న హీరో రణవీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారా సినిమాలో పవిత్రమైన దైవకోల సంప్రదాయాన్ని స్టేజ్పై ఎగతాళి చేశాడన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. రణవీర్ సింగ్ సంప్రదాయాలను ఎగతాళి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతమైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉండగా ఇంట్లో ఉన్న సిబ్బందికి నోటీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో కేసీఆర్ ఎక్కడ విచారించాలని కోరితే అక్కడ విచారిస్తామని, రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్కు నోటీసులు అందడంతో కేటీఆర్తో పాటు హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు బయలుదేరారు. సిట్ నోటీసులపై ఎలా స్పందించాలనే దానిపై కేసీఆర్తో కలిసి వారు లీగల్ టీంతో భేటీ కాబోతున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్. ఎస్ లక్ష్మీగా, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి కూడా సిట్ విచారణ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా సిట్ విచారణకు హాజరవ్వాలి. ఇక ఏదైతే ప్లేస్కి సంబంధించి కూడా తమ ఒపీనియన్కి సంబంధించి, ఎందుకంటే సీనియర్ సిటిజన్కి సంబంధించి కూడా ఆయనకు అవకాశం కల్పించారు. ఎక్కడ విచారణ చేయాలో అక్కడ చెప్తే అక్కడ విచారణకు వస్తాం నేరుగా, లేదంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మీకు ఏదైతే మీకు వసతికి సంబంధించి కావచ్చు, మీ పిఎస్లు మీకు ఓకే అయితే అక్కడ విచారణ చేస్తామన్నట్టుగా కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా విచారణ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా సిట్ ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నది. ప్రధానంగా ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించి కూడా ప్రశ్నల వర్షం సంధించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్నికల ముందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్ట్రల్ రూపంలో వచ్చిన బాండ్స్ కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఒక ఛానల్ సంస్థ ఎండి శ్రవణ్ రావుకి సంబంధించి కూడా తన అకౌంట్ నుంచి నేరుగా బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించి కూడా నిధులు జమ ఎందుకు చేయడం జరిగింది, అకౌంట్కి సంబంధించి కూడా ఎందుకు ఆ నగదును ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చిందనే అంశాలపైన కూడా సిట్టు సుదీర్ఘంగా విచారించింది. దీంట్లో ఇరువురిని సంబంధించి కూడా ఇవే అంశాలపైన కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో దాదాపుగా 8,000 ఫోన్లకు సంబంధించి కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ గురైంది. కాబట్టి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చేయవలసి వచ్చింది, దీని వెనకాల ఎవరు ఉన్నారనే కోణంలో కూడా విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందో అప్పుడు అక్కడ సంబంధించిన హార్డ్ డిస్కులను కూడా తగలబెట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఆ మూసీ నదిలో వేయడం జరిగింది. వీటన్నిటిని ఎందుకు హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయవలసి వచ్చింది, ఒకవేళ భద్రతాపరమైన అంశాలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వస్తే దాన్ని ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, దీని వెనక సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇతర శ్రవణ్ రావులకు సంబంధించి కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. దాదాపుగా 8,000 పైగా ఫోన్ ట్యాపింగ్లకు గురై కాబట్టి బాధితులంతా కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి కూడా రేపు మాజీ సీఎం కేసీఆర్ని కూడా ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి, ఎందుకంటే ఒక సీఎం హోదాలో కొనసాగుతున్న వ్యక్తికి సంబంధించి కూడా ఉదయం ఏదైతే ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంకి ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఏదైనా ధర్నాలు, రాస్తారోకలకు సంబంధించి కావచ్చు, ఇతర విపత్తులకు సంబంధించి కూడా ఏదైతే ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఇస్తారో ఆ బ్రీఫింగ్కి సంబంధించి కూడా అప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగిన వారు సంబంధించిన అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రేపు మాజీ సీఎం కేసీఆర్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే పలు అంశాలకి కావచ్చు, పలు కోణాల్లో కూడా సిట్ విచారణ చేస్తూ ఉన్నది. దీంట్లో ఇప్పటికైతే అధినేత అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ అధినేతకు సిట్ విచారణ ఏదైతే నోటీసులు పంపించడం జరిగింది. ఇక రేపు ఏ విధంగా విచారణ ఉండబోతుంది, ఏ అంశాలకు సంబంధించి కూడా రేపు సిట్ విచారణ చేయబోతా ఉన్నది. ప్రధానంగా ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా చేస్తే వాటి ఆధారాలు కావచ్చు, వాటి సంబంధించి కూడా అందులో ఆ ఫోన్ ట్యాపింగ్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో సీఎంకి అందిస్తుంది. కాబట్టి ఈ కోణంలో విచారణ చేస్తారా లేదా ఇతర అధికారులకు సంబంధించి కూడా ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఇతర నగదుకు ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది.
సాక్ష్యాలన్నీ ఉన్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సిట్ విచారణలో వాళ్ళ బాధితుల స్టేట్మెంట్లలో కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు కొనసాగుతున్న ఆ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం కావచ్చు, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అప్పుడు పిసిసి హోదాలో తన ఫోన్ కూడా ట్రాపింగ్ గురైనట్టుగా కూడా ఏదైతే సిట్ విచారణలో తెలిసింది. కాబట్టి ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అక్కడ బీజేపీకి సంబంధించిన ఇప్పుడు కొనసాగుతున్న కేంద్ర మంత్రులతో పాటుగా బీజేపీ కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ గురయ్యింది. కాబట్టి వీటన్నిటినీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, దీని వెనుక ఆపరేషన్ ఎవరు చేశారు, ఇక హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, అధికారంలోకి ఏదైతే వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఆధారాలని కూడా కనుమరుగు చేసేందుకు ఇక మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు ఎందుకు వెళ్లడం జరిగింది, వాళ్ళ స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే సిట్ విచారణ చేసింది, వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. కాబట్టి రేపు కీలకమైన విచారణ అని చెప్పొచ్చు, కీలకమైన ప్రశ్నలు రేపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సిట్ విచారణ చేయబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో భేటీ అయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన వారిని కలిశారు. తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా విద్యార్థులతో గడిపిన సీఎం వారి కెరీర్ లక్ష్యాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో వారు సాధిస్తున్న విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు సీఎం. తన అనర్హత పిటిషన్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, ఆ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని పేర్కొన్నారు. స్పీకర్ నోటీసులకు తన తరపు న్యాయవాది ఇప్పటికే వివరణ ఇచ్చారని, విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు చెప్పలేదని వెల్లడించారు. స్పీకర్కి ఇచ్చిన లేఖలో తన అడ్వకేట్ ఏం రాశారో తనకు తెలియదని పేర్కొన్నారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చు. రెండే ఇష్యూలు, రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లను స్వయంగా కడిగి శుద్ధి చేశారు. గత ప్రభుత్వం హిందువుల సెంటిమెంట్తో ఆడుకుని ప్రసాదాన్ని కలుషితం చేసిందని ఆరోపించారు. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తంగానే ఆధ్యాత్మిక కేంద్రాలను పునీతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. లడ్డూలు ఖరీదు జరిగింది చెప్పని భక్తులంతా మనోభావాలు చాలా మంది బాధపడ్డారు. ఈరోజు మరి ప్రభుత్వ కమిటీ, కేంద్ర ప్రభుత్వంతో కమిటీ వస్తే గత ప్రభుత్వంలో తిరుపతిలో చేసిన లడ్డు ప్రసాదం మొత్తం కూడా ఖరీదీనే చెప్పి నిప్పు తెరిచారు. నిజంగా ఎంతో మంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా గత ప్రభుత్వం మరి నిజంగా ఆ దుర్మార్గం చేయడం, వాడు డబ్బు సంపాదన ముఖ్యం తప్ప భక్తుల యొక్క మనోభావాలు ఏమాత్రం సంబంధం లేకుండా చేశారు. అటువంటిది ఈ రోజు నివేదిక ఇచ్చినటువంటి అనుకూలంగా నివేదిక పూర్తి కూడా గత ప్రభుత్వం కల్తీ జరిగిందని చెప్పి తెలియజేశారు. దానికి మా ఆదేశం ప్రకారం, మా పార్టీ ఆదేశం ప్రకారం కార్యకర్తలందరూ కూడా అనుకుని ప్రతి దేవాలయంలో కూడా సంక్షోభం చేయాలని కూడా శుభ్రం చేసి లడ్డూ కోటతో దేవాలయాలకు పరిశుద్ధి చేయాలని చెప్పి
ఆలోచన ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా జగేపేట కాన్స్టిట్యూన్సీ మల్ల పార్టీ అధ్యక్షుడు నరసింహ గారు, డాక్టర్ ముల్లగి రామకృష్ణ రెడ్డి గారు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈరోజు మరి కొంచెం యాదవ్ గారు అందరూ వచ్చారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామం వద్ద కృష్ణానది కలుషితమైందన్న ఆరోపణలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించారు. రీజనల్ ఆఫీసర్ నజ్నా బేగం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా నీటిలో ఎటువంటి రసాయనాలు కలవలేదని స్పష్టం చేశారు. కేవలం గుర్రపు డెక్క నాచు పేరుకుపోవడం వల్లే నీటి రంగు మారిందని, 15 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, మరోసారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అయితే లోగడ గతంలో ఒక నెల క్రితం కూడా సేమ్ ఇలాగే ఒక పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మనం శాంపిల్స్ తీసి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అప్రూవ్డ్ జోనల్ ల్యాబొరేటరీకి మరియు ఈపీటీఆర్ఐ హైదరాబాద్ వారికి కూడా పంపించాము. అందులో మనకి కెమికల్ కంటామినేషన్ ఏ విధంగా లేదు అనేది తేలింది. ఈపీటీఆర్ఐ వాళ్ళ రిపోర్ట్స్ కూడా సేమ్ అదే మ్యాచ్ అయినాయి మనకి. మరలా ఒక 20 రోజుల తర్వాత సేమ్ అలాగే మరలా అపియర్ అయింది. అయిన క్రమంలో మళ్ళీ మేము 21వ తేదీన న్యూస్ ఐటమ్ వచ్చిన 22వ తేదీ మళ్ళీ మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్స్ ఇవాళ వచ్చి ఉన్నాయి మాకు జోనల్ ల్యాబొరేటరీ నుంచి. దీని మూలంగా మేము మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున మేము తంగడ మరియు గ్రామ పరిసర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇందులో ఎటువంటి కెమికల్ ఆ రసాయన వ్యర్థాలు నమోదు కాబడలేదు. ఈ అనాలిసిస్ రిపోర్ట్ లో ఎటువంటి రసాయనాలు లేవని తేలింది. అయితే మా జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ మరియు ఎస్ఈఎస్ గారి ఇన్ఫరెన్స్ ప్రకారం ఇది ఆల్గల్ కంటామినేషన్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని సిపిఐ నాయకులు కృష్ణప్ప, మురళీ ధ్వజమెత్తారు. కేవలం వ్యాపారుల ప్రయోజనాల కోసమే 2.70 కోట్ల మున్సిపల్ నిధులతో డ్రైనేజీ పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా యథావిధిగా డ్రైనేజీ నిర్మిస్తే భవిష్యత్తులో రోడ్డు వెడల్పు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రజల ఆస్తులు కాపాడే నెపంతో ప్రజాధనం వృధా చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిబంధనల మేరకు డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 100 ఫీట్ రోడ్డు వేయకపోతే ఇదే రోడ్డు పైన మనం అందరము తిరగాలి, మన పిల్లలు తిరగాలి. రేపు పొద్దున్నే భవిష్యత్ తరాలంతా కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాపర్టీ సేవ్ చేసుకోవడం కోసం బడా వ్యాపారస్తులు పాలక వర్గాలకు చీలు కలిపి మున్సిపల్ జనరల్ ఫండ్ తో కోట్ల రూపాయలు పన్నులతో చెల్లించినటువంటి డబ్బు తీసుకొచ్చి ఉన్న రోడ్డుకి యాజ్ గా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు. దీని వెనుకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏమంటే, రేపు డ్రైన్ పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీకి సేఫ్టీ ఉంటుంది, లేక దాన్ని డమాలిష్ చేయాలనేటువంటి ఏ ప్రభుత్వ అధికారం వచ్చినా పబ్లిక్ లిటిగేషన్ ఫీల్డ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అలా చేసినప్పుడు దీని కోనసీమ జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. తెల్లవారుజామున 1:56 స్వామివారిని పెళ్లి కుమారునిగా ముస్తాబు చేసి జీలకర్ర, బెల్లం, మంగళసూత్ర ధారణ తదితర క్రతువులను వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ రామగోపాల రాజా బహదూర్ వరుడి తరపున వ్యవహరించగా భక్తులు జయ జయధ్వానాల మధ్య వేడుక కొనసాగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎంపీ గంటి హరీష్ మధుర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా కూడా పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మాఘమాస ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు పోటెత్తారు. రాత్రి 12 గంటల నుంచే వ్రతాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో రంగుల మహోత్సవం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా పెనుగొంచి ప్రోలు తరలి వెళ్తున్న తిరుపతమ్మ గోపయ్య స్వాముల పల్లకీలను చిల్లకల్లులో అపూర్వ స్వాగతం లభించింది. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ వద్ద సిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. మార్గమధ్యంలో అడుగడుగున భక్తులు పల్లకీలను దర్శించుకుంటూ హారతులు పట్టారు. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టిన అమృత్ పథకం పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెల్లటూరు ఎన్ఎస్పి డిప్ కట్, దండుపాడు చెరువు, సింగర చెరువును అధికారులతో కలిసి సందర్శించారు. వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వలన రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయారు. ఈ రోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకొచ్చాం. అమృత్ స్కీమ్ కి, అట్లాగే UIDF నిధులు, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నిధులు తీసుకురావటం చంద్రబాబు గారి పాలనకు అద్దం పడతా ఉంది. సాయంత్రం రోజుకు 2 సార్లు నింపి స్వచ్ఛమైన వాటర్, నంబర్ 1 అంటే మినరల్ వాటర్ కంటే ఆరోగ్యకరమైనటువంటి వాటర్ ని ప్రజలకి అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఈ రోజు ఒక మర్చిపోలేనటువంటి రోజు. చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత ఆశయాల్లో ముఖ్యమైనది ఒకటి నెరవేరింది. వినుకొండ ప్రజలకి మంచి పనులు ప్రారంభిస్తున్నాం. మళ్ళీ 210 కోట్లు వచ్చింది. మొత్తం 240 కోట్లతోటి ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కళ నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కీమ్ మొత్తం కూడా బాధ్యతగా. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన సుమారుగా 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జీవీ ఆంజనేయులు అభివృద్ధి మార్కు చూసి తాము పార్టీలో చేరుతున్నట్లుగా ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేశారు. గత విభేదాలు లేకుండా మీ అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి అభివృద్ధి, 3000 పెన్షన్ 4000 చూశారు. 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి సూపర్ 6 పథకాలని బాగా అమలు చేసినందుకు మరి చంద్రబాబు గారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు పార్టీలో చేరటం, చంద్రబాబు గారి పాలన బాగుంది, మరి మేము కూడా అభివృద్ధిలో భాగస్వామి అవుతామని ఈరోజు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కలిసి పనిచేద్దాం. పాత కొత్త తేడా లేకుండా, విభేదాలు లేకుండా మీ అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగుదేశంలో, వాళ్ళని కూడా కలుపుకొని మీరు సమన్వయంతో ముందుకు నడవాలని చెప్పేసి కోరుతున్నా. రానున్న కాలంలో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కొత్త రేషన్ కార్డులు, ఇళ్ళు, పెన్షన్లు అన్ని కూడా మీలాంటి పేదలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరూ కూడా సహకరించినందుకు, పార్టీలో చేరినందుకు శుభాభివందనలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీలో చేర్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే దీనికి కృషి చేసినటువంటి మరి
పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ కమిషన్ 5 సభ్యుల బృందం పర్యటించింది. ఇటీవల మృతి చెందిన మదన్ సల్మాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన గల కారణాలను వారు ఆరా తీశారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానికులతో పరిస్థితులపై చర్చించారు. నిందితుడిగా ఉన్న మోటుమర్రి పేతూరు నివాసానికి కూడా వెళ్లి వివరాలు సేకరించారు. బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు. అడవి సంపదను వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని మార్కాపురం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజ్ అన్నారు. నంద్యాల ఫీల్డ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జమ్మనపల్లి, కల్నౌతుల గ్రామాల్లో వనరక్షణ సమితి సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. అడవికి నిప్పు పెట్టడం, పశువుల కాపర్లు అడవిని నాశనం చేయడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొందరగా వచ్చేస్తాయి మనకు. ఎందుకంటే ఆ చెట్లు నీటిని పట్టుకుంటాయి. ఆ పట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల అడవిలో నీటిని అవి నిల్వ చేసే సామర్థ్యం పోవటం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు చెరువులోకి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాంతో పాటు మట్టి వచ్చేసి సిల్ట్ అయిపోతుంది. ఆ చెరువు పూర్తిగా తొందరగా నిండిపోతుంది, సిల్ట్ అయిపోతుంది, పొడిపోతుంది. తర్వాత నీళ్ళేమో అడవిలో. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో రాత్రికి రాత్రి వెలిసిన భారీ ఫ్లెక్సీలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందని, ఇది మహాపాపం అంటూ ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలు జేబుల్లో నింపుకున్నారని ఆరోపించారు. ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం గురజాల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.